రమణమూర్తి గారు మనతోటి ఉన్నారు. చిత్రాపురి కాలనీ మాజీ జనరల్ సెక్రటరీగా చేశారు. మళ్ళా ఇప్పుడు జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తున్నారు. ఆయన గుర్తు గుడిసె గుర్తు. ఎందుకంటే ఆయన అంటే ప్రజలకు బాగా అభిమానం ఎక్కువ ఈ చిత్రాపురి కాలనీ. ఎందుకంటే మంచి వ్యక్తి, ఎవరు పిలిచినా పలికే వ్యక్తి. కాబట్టి ఆయన కంపల్సరీ ఆయనను పోయినసారి ఎంత టఫ్ ఉన్నా కానీ ఆయనకు ఓటేసి గెలిపించారు. మన ముందున్నారు. మళ్ళా ఇంత మటు ఏం అభివృద్ధి చేశారు, ఇంకా ఏమేమి అభివృద్ధి కాలేదు, ఇంకా ఏమేమి పనులు మిగిలినాయి ఆయన్ని అడిగే తెలుసుకుందాం. ఓటు ఎందుకు వేయాలి ప్రజలు మీకు అనేది ఆయన విషయంలో అడుగుదాం. సార్ నమస్కారం సార్. సార్ ఇప్పుడు పోయినసారి మిమ్మల్ని ఆదరించి ఓటేసి జనరల్ సెక్రటరీగా నిలబెట్టారు రమణమూర్తి గారు. ఈసారి రమణమూర్తి గారిని 1వ నెంబర్ గుడిసె గుర్తుకు ఓటేసి గెలిపించమని అంటున్నారు. అసలు పోయినసారి ఏమేం పనులు చేసిండ్రు, ఇంకా ఏం పనులు మిగిలినాయి, ఇప్పుడు ఏమేం పనులు చేయాలి దయచేసి మీరు చెప్పగలరు ప్రజలకు. సార్ అంటే ఇంతకు ముందు కాలనీ చాలా అంటే వాటర్ విషయంలో కానీ, డ్రైనేజ్ విషయంలో కానీ, లిఫ్ట్ విషయంలో కానీ చాలా ప్రాబ్లమ్స్ జనాలు ఇబ్బంది పడ్డారు. ఆ ఇబ్బంది రాకుండా చూసుకొని మాట్లాడి ఈ లిఫ్ట్ ఒకటి కంట్రోల్ చేయడం జరిగింది ప్రాబ్లం గా. అంటే లిఫ్ట్ ఇప్పుడు వస్తుంటాయి కానీ అంత టూ మచ్ గా అయితే లేకుండా రిపేర్ చేసాము. అలాగే డ్రైనేజీల విషయంలోకి వస్తే ఎక్కడికక్కడే జామ్ అయిపోయి చాలా ఇబ్బంది పడేవాళ్ళు అలాంటి చేయడం. అలాగే వాటర్ ఒకటి ప్రాబ్లం, ఒక గంట వస్తే ఒక గంట రావడం, సరిగ్గా వాటర్ సప్లై లేకపోవడం, వాటర్ పైప్ లీకేజ్ ఉండటం, ఇవన్నీ కంట్రోల్ చేసే వాటర్ కూడా కరెక్ట్ ఈ 2 సంవత్సరాలు ఇబ్బంది లేకుండా అసలు వాటర్ ఎలాగ ఎప్పుడు వస్తుందో రాదని సమస్య లేకుండా వాటర్ ఎప్పుడు 24 hours ప్రతి ఇంటికి అందేటట్టు బోర్లో ఏదో ఒకటి పెట్టి హ్యాండ్లింగ్ చేశాము. అది కాకుండా ఫ్రిడ్జ్ ట్యాంక్ ఒకటి ప్రాబ్లం, లిఫ్ట్ మన స్మెల్ వస్తుందంటే దాని నుండి కూడా మన మున్సిపాలిటీ వాళ్ళకి రిక్వెస్ట్ చేసి కౌన్సిలర్ గారికి మన ఇమాంజలి గారికి రిక్వెస్ట్ చేసి లైన్ బయటకి వేసి వాటర్ కూడా బయటకు పంపించడం జరిగింది. అది కూడా ఇలాంటివి మైనస్. ఇప్పుడు ఏంటంటే ఏదైనా అన్ని ఒకసారి రావు, కొంతవరకు చాలా వరకు క్లియర్ చేసుకుని వచ్చాము. ఇంకా కొద్దిగా ఉన్నాయి. అవి కూడా మాకు సాధ్యమైనంత వరకు మాట ఇచ్చి పనులు చేయకుండా ఉండడం కరెక్ట్ కాదు. పనులు చేసి చూపించడం నా లక్ష్యం. అందుకు ప్రతిదీ మన ఎల్ఐజీ బాగుంటుంది ఉద్దేశంతో, అభిప్రాయంతో ఒకసారి కూడా 3 పోటయ్యాము. ఆ 3 మీద నాకు ఇండిపెండెంట్ గా జనాలు బాగా గెలిపించారు. ఇప్పుడు కూడా మళ్ళా జనరల్ సెక్రటరీగా వేస్తున్నాను. అదే 1వ నెంబర్ గుర్తుపై గుడిసె గుర్తుకు ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాం. నేను గెలిచినా కూడా ఇప్పుడు ఎలా పనిచేశానో, ఇంతకు ముందు నేను ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కాక ముందు కూడా అలాగే పనిచేసిన అందరికీ జనాలు తెలిసిందే. జనరల్ సెక్రటరీ అయినా కూడా అదే పని చేశా, ఇప్పుడు అలాగే పనిచేస్తా. ఇప్పుడు మీ మాట ఇక్కడ వినలేదని చాలా మంది అన్నారు. మీరు ఒక అభివృద్ధి జనాలకు చేద్దామంటే కొందరు పడనోళ్ళు కమిటీ మెంబర్లు అందరూ కూడా మీకు వ్యతిరేకించిందని కొద్దిగా పుకారు వచ్చింది. దాని విషయంలో మీరు ఏం చెప్తారు? వాళ్ళు ఎవరు ఏం పుకారు చేసినా ఏం చేసినా పని చేయటమే నా లక్ష్యం. నేను ఎవరి మాటలు పట్టించుకోను, ఎవరి మాట వినను. నాకు నచ్చినట్టు నేను ఇక్కడ పనులు చేసుకుని వెళ్ళడమే నా కర్తవ్యం. పోయినసారి నీకు ఓట్లు వేసిన వాళ్ళకు ఏం చెప్దాం అనుకుంటారు, ఈసారి ఓట్లు వేసిన వారికి ఏం చెప్దాం అనుకుంటారు? ఎప్పుడు ఎవరు ఓట్లు వేసినా ఒకటే చెప్తా, నా పని చూసి నా అభివృద్ధి చూసే ఓట్లు వేయండి అని చెప్తా తప్ప నేను ఇది చేస్తా అది చేస్తా అని నేను వాగ్దానం చెయ్యను. నేను ఈ చిత్రపూరి కాలనీకి వచ్చిన నుండి నేను ఏమేం పనులు చేసుకున్నానో ప్రతి ఒక్కరికి తెలుసు. దాన్ని బట్టి చూసి ఇక నేను ఏం చేస్తాననేది వాళ్ళే నిర్ణయించుకొని ఓటు వేయవలసిందిగా కోరుతున్నాను. రమణమూర్తి గారు గుడిసె గుర్తుకు 1వ నెంబర్ జనరల్ సెక్రటరీగా నేను పోటీ చేసి పోయినసారి గెలిచాను. ఈసారి కూడా నన్ను ఆదరించాలి ప్రజలు. ఎందుకంటే నేను వాళ్ళకి ఎప్పుడు కూడా నేను పని చెప్పను, చేసి చూపెడతానని ఆయన చెప్తున్నారు. ఈ ఒక్కసారి కూడా నన్ను ఆదరించాలని చిత్రపూరి కాలనీ ప్రజల్ని కోరుకుంటున్నారు. ఆయన గుర్తు గుడిసె గుర్తు 1వ నెంబర్. పీకే న్యూస్ 95. మీ అందరూ పీకే న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.